ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ నియోజకవర్గంలోని దేగామ, పిప్పలకోటి, రాజురా, గౌలిగూడ ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలపై దృష్టి పెట్టాలని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆయన వంతు రాగా తెలంగాణ అసెంబ్లీ సభ ముందు ఉంచారు. బజార్ హత్నూర్ మండలం దేగామ ప్రాజెక్టులో పెండింగ్లో ఉన్న 200 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. బోధ్ మండలంలో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో ఇటీవల నిరడిగొండ మండలంలోని బోరిగామ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఆ గ్రామంలో ఇండ్లు మొత్తం నీలమట్టం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున బోత్లో ఫైర్ స్టేషన్ తక్షణమే మంజూరు చేయాలని అన్నారు. బోధ్ మండల కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రిలో డాక్టర్ల కొరత తీర్చాలని కోరారు. అదేవిధంగా ఆసుపత్రి భవనం పూర్తి కావస్తోందని, కానీ బిల్లులు పెండింగ్లో ఉన్న కారణంగా ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. బిల్లులు వెంటనే అందించాలి. నియోజకవర్గం మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని అన్నారు. ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా బోత్లో ఫైర్ స్టేషన్ లేదని చెప్పేసి మొన్ననే ఒక వారం రోజుల క్రితమే నిడగొండ మండలం బోరిగామ గ్రామంలో 5 ఇండ్లు ట్రైబల్ ఇల్లు కాలిపోయిన అధ్యక్ష. ఇచ్చోడ నుంచి రావాలంటే ఒక 60-70 కిలోమీటర్ నుంచి ఫైర్ స్టేషన్ వచ్చే వరకు ఈ 6 ఫ్యామిలీల కుటుంబాలు మొత్తం బూడిది కాలైపోయింది. కాబట్టి నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే మా బోత్ కేంద్రంలో ఒక ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతూ, అదేవిధంగా బోత్లో హాస్పిటల్లో గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, హరీష్ రావు మన మంత్రి గారు ఉన్నప్పుడు 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేయడం జరిగింది. పూర్తి కావస్తుంది అధ్యక్ష. కానీ బిల్లు అందక మధ్యలోనే ఆగిపోయింది. కాబట్టి అక్కడ డాక్టర్లు కూడా 2 డాక్టర్లు ఉన్నారు. 100 పడకల ఆసుపత్రిలో 2 డాక్టర్లు ఉన్నారు అధ్యక్ష. డాక్టర్ల కొరత కూడా తీర్చండి. ఆ యొక్క బిల్లు కూడా పూర్తి చేస్తే మా యొక్క గిరిజన ప్రాంతం కాబట్టి వైద్య సేవలు అందించడం వారైతాం కాబట్టి తప్పకుండా అది ఒకటి. వాటితో పాటు సాదిఖానా, ఇచ్చోడలో సాదిఖానా కావాలని చెప్పేసి లాస్ట్ సార్ ఒకటే కావాలని చెప్పేసి మంజూరు చేయాలని చెప్పేసి ఫైనాన్స్లో పెండింగ్లో ఉంది అధ్యక్ష. 3 కోట్ల అధ్యక్ష, 3,60,00,000. అది మంజూరు చేస్తే ఈ సాదిఖానా ఇస్తే ఈరోజు రంజాన్ మాసం కాబట్టి వారికి కూడా తోఫాగా అందించడం జరుగుతుంది. కాబట్టి ఆస్ట్గా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి కోరుతున్నటువంటి కోరిక అధ్యక్ష. ఇది కూడా తీర్చాలి. వాటితో పాటు ఆఖరిగా ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే వరికి ఏ విధంగా అయితే 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నాడు. మాకు ప్రాజెక్టులు లేవు, ఏం లేవు అధ్యక్ష. పైన వర్షం పడితే కానీ మాకు పంటలు పండాయి. కాబట్టి ఏ విధంగా అయితే 500 రూపాయలు బోనస్ కింటల్కు అందిస్తూ ఉన్నారో అదేవిధంగా మాకు కూడా పత్తికి కానీ, సోయాబీన్ కానీ, శనగలకు కానీ, కందునకు కానీ, మొక్కజొన్న, జొన్నలు అదేవిధంగా అన్ని పంటలకు మాకు కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చి మా యొక్క ప్రాంతాన్ని ఆదిలాబాద్ని ముందే వెనుకబడ్డ ప్రాంతం ఆదుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని 2 చేతులు జోడించి కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.